హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో మనం ఇవాళ టాపిక్ ఏంటంటే వాస్కులైటిస్ అంటే ఏంటి అనేది చూసేద్దాం. సో మామూలుగా మెడికల్ టర్మ్స్లో వాస్కులైటిస్ అంటే ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అని మనం ముందుగానే తెలుసుకున్నాం కదా. సో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వాస్కులైటిస్ అంటే వాస్కులైటిస్, ఈ వాస్కులర్ అనే వర్డ్ వచ్చి బ్లడ్ వెసల్స్ని అయితే రెఫర్ చేస్తుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అని కూడా అంటాం అనమాట. సో మెడికల్ టర్మ్స్లో వాస్కులైటిస్ ఇలా ఐటిస్ ఉండే పదాలకన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. సో ఈ వాస్కులైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అన్నమాట. సో మన బాడీలో ఈ బ్లడ్ వెసల్స్ అయితే ఉంటాయి కదా. సో బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషను. సో హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుండి మళ్ళీ బాడీకి వెళ్తుంది, త్రూ అవుట్ బాడీస్ ఉంటుంది. సో అక్కడ నుండి అయితే అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాస్కులైటిస్ ఎందువల్ల వస్తుంది, ఎందుకంటే ఈ వాస్కులైటిస్ మన బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి కదా ఈ బ్లడ్ వెసల్స్ అనేటివి. సో బ్లడ్ వెసల్స్ అంతా ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సో వెంటనే బ్లడ్ కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. సో ఈ వాస్కులైటిస్కి మేజర్ కాజ్ ఏంటి అనేసి అంటే మోస్ట్లీ ట్రిగ్గర్డ్ బై ఇన్ఫెక్షన్స్ అన్నమాట. మోస్ట్లీ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏదైనా మెడిసిన్ వాడతాం కదా. సో రెగ్యులర్గా లైఫ్ టైం మనం కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని మెడిసిన్ వాడతాము. సో అలా మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, లేదా వాటి వల్ల నుండి కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ బ్లడ్ వెసల్స్కి అయితే జరుగుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మన బాడీలో ఉన్నాయనుకోండి లైక్ హెచ్ఐవి కానీ ఇలాంటివి ఏమన్నా డిసీజ్ కండిషన్స్, లైక్ క్రానిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటిని కూడా వాటి వల్ల కూడా ఇలా వాస్కులైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఈ బ్లడ్ వెసల్స్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో మోస్ట్లీ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నా ఇన్ఫెక్షన్స్ కానీ మెడికేషన్స్ కానీ అని చెప్పుకున్నాం కదా. సో మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ దేనివల్ల వస్తుంది అంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వైరస్ అయితే ఉంటుందన్నమాట. లైక్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఇలాంటి లైఫ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే అవి మ్యాక్సిమం తగ్గవన్నమాట. సో ఒకవేళ అర్లీ డిటెక్షన్ చేసామనుకోండి, అర్లీ డిటెక్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం కొద్దిగా లైఫ్ స్పాన్ అయితే ఇంక్రీజ్ చేయడం కోసం లైక్ మెడిసిన్స్ ఇవ్వడం ఇలా జరుగుతుందన్నమాట. ఒకవేళ మనం డిసీజ్‌నే లేట్‌గా కనుక్కున్నామనుకోండి, అప్పుడు కష్టం కదా. సో ఎంత లేట్ అయితే అంత లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో వాటి వల్ల కూడా ఈ వాస్కులైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. సో కొన్ని కండిషన్స్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఏంటంటే బై బర్తే అవి వస్తాయన్నమాట. సో బై బర్త్ అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే బై బర్త్ నుండి అలా వచ్చుంటాయి కదా. సో ఎగ్జాక్ట్ కాజ్ వాటికి అన్నోన్ అని కూడా చెప్పొచ్చు. సో బై బర్త్ అలా వచ్చినట్టు ఏం చేస్తా అంటే మెడిసిన్స్ వాడడమే తప్పితే దానికి క్యూర్ అనేది ఉండదన్నమాట. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ ల్యూపస్ కానీ అండ్ ఇవంతా కూడా ఈ బ్లడ్ వెజల్స్ని ఇన్ఫెక్షన్కి మార్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ క్యాన్సర్ కానీ మోస్ట్లీ జెనెటిక్స్ వల్ల కూడా ఈ వాస్కులైట్ అనేసి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందన్నమాట. త్రూ జెనెటిక్స్ లేదా త్రూ ఫ్యామిలీ అలాగన్నమాట. అండ్ ఇవి ఏం చేస్తాయంటే లైక్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఈ బ్లడ్ వెసల్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది లేదా ఆర్గాన్ డ్యామేజ్ అనేది అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ ఇన్ఫ్లేమ్ అయిపోవడం వల్ల వేరే పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇవి టైప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే 3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎలా అంటే లార్జ్ వెసల్ ఆర్టరీ డిసీజు, లేదంటే మిడిల్ వెసల్ ఆర్టరీ డిసీజు అండ్ వన్ మోర్ థింగ్ అయోటైటిస్ అంటే ఉన్నాయన్నమాట. సో లార్జ్ వెసల్ డిసీజ్ అంటే లార్జ్ బ్లడ్ వెసల్ డిసీజ్ అంటే మన బాడీలో ద బిగ్గెస్ట్ ఆర్టరీ ఏదైనా ఉంది అంటే ఐ మీన్ ద లార్జెస్ట్ ఆర్టరీ త్రూఅవుట్ ద హ్యూమన్ బాడీ ఏమైనా ఉంది అంటే అయోటా అన్నమాట. సో ఈ అయోటా గురించి నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ఈ అయోటా అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే లైక్ హార్ట్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి త్రూ పెల్విక్ రీజియన్ వరకు లైక్
బ్రాంచెస్ అయితే డివైడెడ్ అయి ఉంటాయన్నమాట. సో, అయోటా ద్వారా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆర్చ్‌కి వెళ్ళడము అండ్ వన్ మోర్ థింగ్ ఆర్చ్ నుండి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడము, బాడీ నుండి లైక్ పెద్ద బ్రాంచ్ నుండి చిన్న చిన్న బ్రాంచెస్‌కి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ లార్జ్ వెసల్ డిసీజ్ అంటే ఫస్ట్ అయోటైటిస్ వస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అయోటా నుండి బ్రాంచెస్‌కి అయితే వెళ్తాయి కదా! సో, అయోటా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఏమవుతుందంటే బ్రాంచెస్ వరకు వెళ్ళే చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ బ్రాంచెస్ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాపిల్లరీస్ సో, మనకు ఫస్ట్ బ్లడ్ వెసల్ వస్తుంది. బ్లడ్ వెసల్ నుండి చిన్ని బ్రాంచెస్ అయితే వెళ్తాయి కదా! సో, బ్రాంచెస్ అంతా వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో ఏమవుతుందంటే ఈవెన్ క్యాపిల్లరీస్ అంటామనమాట. మన స్కిన్‌లో కూడా చిన్ని బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతా ఉంటాయి. సో, అతి చిన్న బ్లడ్ వెసల్ ఏదన్నా ఉందంటే కార్నర్ అనమాట. బ్రాంచెస్ కార్నర్స్ కింద క్యాపిల్లరీస్ అనేసి అయితే ఉంటాయన్నమాట. సో, వాటికి గూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ఈజీగా మనం తగ్గించుకోలేమన్నమాట. ఎందుకంటే సో, మన బాడీలో ఏ పార్ట్‌కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా లైక్ మెడిసిన్ అయితే తీసుకోగలం. లేదంటే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవుతా ఉంది కదా! సో, త్రూఅవుట్ ద బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పార్ట్‌కే బాలేదు అంటే సో, కొద్దిగా సీరియస్ కండిషన్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈ వాస్కులైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే తెలుసు కదా! సో, భయపడితే వస్తుందనమాట. సో, గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని మెడికల్ కండిషన్స్, మెడికల్ టర్మ్స్ కోసం అయితే మన ఫేస్‌ని అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.